అందరూ నమస్కారం అండి. మనం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందటానికి నందమూరి తారక రామారావు గారు ఎంతో కష్టపడి ప్రజలకి ప్రతి పూట అన్నం పెట్టాలని ఆశతో ₹2 బియ్యం పెట్టి పథకాన్ని చాలా బాగా చేశారు. అలాగే తర్వాత రూపాయితోనే కేజీ బియ్యం తీసుకుని కడుపు నిండా అన్నం తిన్న పేద ప్రజలు, నా తెలుగు ప్రజలు ఏనాడు పస్తులు ఉండకూడదన్న ఆశయంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి దాని ముందు నడిపిస్తూ ఉన్నారే. అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తూ వచ్చారు. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వృద్ధాప్యంలో పెన్షన్ ప్రభుత్వం నుండి ఎలా అందాలనే ఆలోచనతో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నెలకు ₹30 వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వితంతువులకి ₹30 పెన్షన్ ఇచ్చి ఆ రోజు ఆదుకున్నారు. అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు నెలకు ₹4,000 పెన్షన్ ఇచ్చి వృద్ధాప్యంలో ఉన్న వారికి వితంతువులకి పెన్షన్ ఇచ్చి చాలా గొప్ప పని చేశారు. అందుకే ఆయనకి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే నారా లోకేష్ గారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన తండ్రి బాటలోనే నడుస్తూ పిల్లలకి తల్లి వందనం ఎలా ఆదుకుంటుందో తెలియచేశారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు. అలాగే వైద్య విద్యాశాఖల ముందుండి మన ఆంధ్రప్రదేశ్ సిరి సంపదల ప్రదేశంగా మార్చాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని ముందుకు నడిపిస్తున్న మన తెలుగుదేశ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి మా ఛానల్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.